పట్ట వెళ్ళిపోయాడు తల్లికి తమ్ములు కరగతైన మామల మళ్ళీ వెళ్ళిపోయి భగవంతుడు అక్కడ 7,000 కాదని 7గా మసలపతి గురం తీసుకువచ్చిండు. మరి అందరు ఊపితోటి లెక్క చేసుకుంటే భగవంతుడు మల్లికా స్వామి పాకిస్తాన్ దేశం వెళ్ళిపోయి పసుపు పంట అరగట్ట తీసుకువచ్చిండు. మరి పసుపు పంట అరగట్ట తీసుకువచ్చి భగవంతుడు ఒక ఇక్కడ కాదు అక్కడ కాదు హీర హర్మల్ల కాడ కాలి కప్పుల కాడ భగవంతుడు పెళ్లి జరిగింది. భగవంతుడు స్వామి గుణవారు దేవుడు దేవరాజు మల్లన్న లగ్గమైంది నాగవెళ్ళైంది 16 రోజుల పండుగ అయిందవ్వా. అలా నాడు బాళ్ళకు వచ్చింది బతుక మండుగు పిల్లలకు వచ్చింది పిల్ల పండుగ వలనాటి కాలం లోపల దక్షిణాది దేవగిరి పట్టణం లోపల కోయలరెడ్డి జరిమిరెడ్డి పర్యకుల వరి మాసమ్మ ఆడిబిడ్డలేంది గౌరమ్మ వెళ్ళిపోద్దని చెప్పి ఆనాటి కాలము లోపలైనా అయ్యయ్యో ధర్మిరెడ్డి వచ్చి ఆనాడు పత్రిక ఇచ్చిండు దాయి తమ్ముడు దాయి లక్ష్మణ ఆడికెళ్ళి చూసినవా ఆనాడు ఒకరైనా ఆనాడు ఒక పెద్దది ఒరలకి దేవి ఆరాప గోరాపలు పెట్టింది ఆనాడు భగవంతుడు మల్లయ్యను నా తల్లి నీలవ దేవిని భగవంతు ఆష్ట కష్టాలు ఆరాప గోరాపాలు పెట్టినారాట. అమ్మవారు కాపు నీలవ దేవి వద్ద ఉన్న నాడు పడ్డ బాలపద్దు బాలదేవి నాడు పెద్దది వనలక్కి దేవి కళ్ళ చూసింది మరిదిలా ఓమరిది మరిది మల్లయ్య నీకు సేల్లోనే సేల్ లేదు ఎద్దులోనే వ్యవసాయం లేదు ఎక్కడికన్నా వెళ్ళిపోయి నువ్వు పోడు కొట్టుకోకు కానీ ఒకరిన బక్కన్న బిక్కరాడు ముఖమంటి పిల్లడు ముఖాలు మంట కట్టి 12 గుంతలు అదే విధంగా ఒక చూసిన పొట్ల సేను ఒక ఇస్తున్నా పొట్ల సేను నేను ఇస్తున్నా అదే విధంగా దాని దాపున ఒక 2 ఆయనాడు ఒక రావణ లక్ష్మణ లంక దొరికి ఇస్తున్నా రాజకచ్చిరేమో నీ దిక్కున్నది తల్లిదండ్రి రాజులేమో నీ దిక్కు నాని చెప్పిండు. పెద్దవదినే వరలక్కి దేవి ఎప్పుడు ఒకరైనా పాలు పెట్టింది భగవంతుడు మల్లికాయ స్వామి కళ్ళ చూసిండు. రాజా కచ్చిరి పెట్టి బట్టలు పట్టుకొని మా పెద్ద వదినే వరలక్కి దేవి ఇవల్ల చెప్పిందని చెప్పి చిన్నవై దేవుడు సీతకాంతుడు అయిండు కాయలు కొట్ట మౌడోలే కళ్ళ చిన్నవేయండు ఒళ్ళు కొట్ట మౌడోలే ఒళ్ళు చిన్నవేయండు భగవంతుడు భగవంతుడు దేవుడు దేవుడే మల్లయ్య భగవంతుడు మల్లికార్జున స్వామి ఆనాటి కాలం లోపల ఎల్ల ఒకరు మేడ పెళ్లి ఒకరి గ్రామం లోపలైనా కోటవారి సంస్థానం లోపల కోటలు వచ్చావా ధర్మలోకిటన్నైనా ఎల్ల ఒక్కరైనా చూసినవా మనవలు కలిసి మనవరాళ్ళు కలిసి భగవంతుడు ఒక పెళ్లి చేసినారు కొన్న ఒక చూడబోతే నాగ పెళ్లికి భగవంతుడు ఒక 2 చరిత్ర చెప్పిస్తా ఉన్నారమ్మా. చేరులోనే కాకుండా కానీ మొట్ట చేరు ఎత్తున్న మునమిన నాగలు ఎత్తున్న పలిపోయిన గుంటుకు సెక్కిస్తున్నాము మరి మల్లయ్య అని చెప్పిందమ్మా. కచ్చిరు నీది కానీ ఎప్పుడు చెప్పిందో ఆడికెళ్ళి ఒక రామన్న లక్ష్మణ లంక దోటలు పట్టుకొని కావలేని గొడ్డలు పట్టుకొని మహారాజుడు మొట్టసేరు వేడికి ఎట్లా పోతున్నాడా భగవంతుడు దేవుడు
భగవంతుడు చూసిన వా స్వామి గురుల వారు ఆనాడు ఒక రావణ లక్ష్మణ లంక దూరం తీసుకున్నాడు భగవంతుడు. మరి పలిగిపోయిన గుండు సెక్క కావాలని గొడ్డలు పట్టుకొని భగవంతుడు మొత్తం సేరి వేడికి వచ్చే వరకు మరి మొట్ల సేరు లోపల ఎట్లా ఉన్నదాట మొట్లు ఒక్కరైనా పెద్దగా ఉన్నాయి. ఈ మొట్లలో ఒక్కరైనా నాగలు ఒక్కరైనా చొరవదు. మొట్లు మిగుతామంటే 10 రోజులు అవుతుంది. నాగలు కట్టుకొని దున్నుదామంటే ఒక్కరైనా నాగలు ఒక్క చొరవదు. ఈ పన్ను లేని రామల్ల లక్ష్మణ లంక దొరేట్లు ఒక్క భగవంత ఒక్క నాడు నడవవు. భగవంతుడు కళ్ళ చూస్తుండు స్వామి కూడా వారు ఈ తుసిది ఉన్నది రుచి పెదున్నది ఉడంతోటి మరి ఊరేది ఉన్నదమ్మా. మరి పంగలతోటి మరి పడ రుచమున్నది. రుచము కిందికి గురుడవారు వచ్చిండు. రామన్న లక్ష్మణ లంక దొరటలు విడిసిండు. ఉన్నది కంచె లోపల వేసుకుంటా చేయండి. మీరు పనులు లేని ఒక ఎట్లు ఉన్న ముసలి ఎట్లు బిడ్డ నడబోదం అంటే నడవ సాత కాదు బిడ్డలానా ముసలి ఎట్లు ఉండని చెప్పి భగవంతుడు ఒకరైనా రామల్ల లక్ష్మణ లంకదులను వెళ్ళగొట్టిడు దేవుడు. మరి కిందికి వచ్చిండట దేవుడు. మొట్ట సేను వీకుదామంటే ఎన్ని రోజులు అయితే 10 రోజులు అయితే 2 రోజులు కాకుండా కానీ భగవంతు ఒక 50 రోజులు అయితే ఎత్తుడు భగవంతుడు మల్లయ్య రాజుడు భగవంతుడు ఒకరిని చిన్న మీద కొట్టిండు. కొట్టే వరకు పెద్ద పిల్లలు పిలిచిండు. పెద్ద ఇచ్చిండు. ఉద్యోగులు పిలిచిండు. గుర్తోడి ఒక కావలు పెట్టిండు భగవంతుడు. లక్కలు పిలిచిండు భగవంతుడు. నయముతోటి కావలు పెట్టిండు. అలనాడు భగవంతుడు ఒకరిని ఏమో చేసిండు. గుడ్డెలుగులాల నక్కలాల అదేవిధంగా 4 గంటల టైం దాకా బిడ్డలాల కోతులు కొండగలు పిలిచిండు. దూరం మీద ఒక కుప్ప వేయమని చెప్పిండు. కన్నీ దీవెన పెట్టిండు గురుడవారు. మళ్ళీ కిందికి వచ్చిండు. బిడ్డలారా 4 గంటల దాకా టైం అని చెప్పిండు. బుధమంది చేసుకున్న దేవుడు భగవంతుడు కింద చేసుకోని మరి సోగల సంపుల్లో